ఏపీ బీజేపీకి నూతన సారథి ఎవరు? సామాజిక సమీకరణాలు కీలకంగా మారిన వేళ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఢిల్లీ పెద్దలు ఎవరిని ఎంపిక చేయనున్నారు? ఏపీ బీజేపీలో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తయింది. ఇప్పుడిప్పుడే రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఈ సమయంలో ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎంపిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఎప్పుడూ జరిగే ఎన్నిక ప్రక్రియలో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఎన్నికల షెడ్యూల్, ఓటర్ల జాబితాను కూడా విడుదల చేశారు. 30న నామినేషన్లు స్వీకరించి అదే రోజు సాయంత్రానికి ఉపసంహరణ గడువు విధించారు. జూలై 1న అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. మరోవైపు దగ్గుపాటి పురంధేశ్వరి విషయంలో ఢిల్లీ బీజేపీ పెద్దల నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇక విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేర్లు అధ్యక్ష రేసుకు ప్రచారంలో ఉన్నాయి. బీసీ వర్గానికి తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రాధాన్యమిస్తుంది. ఇప్పటికే రాయలసీమకు చెందిన బీసీ నేత సత్యకుమార్ను మంత్రిని చేశారు. 2 రాజ్యసభ సీట్లను కూడా బీసీలకు ఆర్ కృష్ణయ్య, పాక సత్యనారాయణకి ఇచ్చారు. ఇప్పుడు పార్టీ అధ్యక్ష బాధ్యతలు బీసీ నేతకు ఇస్తారా అనే చర్చ జరుగుతుంది. బీసీ నేతకి ఇవ్వాలని నిర్ణయిస్తే ఉత్తరాంధ్ర నుంచి మాధవ్ లాంటి నేతకు అవకాశం కనిపిస్తోంది. రెడ్డి వర్గానికి ఇస్తే సీమకు చెందిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గత ఎన్నికల్లో రాజంపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు. వైసీపీతో కూటమిగా రాజకీయ పోరాటం సాగిస్తున్న వేళ కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. అయితే పురంధేశ్వరి విషయంలో ఢిల్లీ పెద్దల నిర్ణయం ఏంటి అనేది స్పష్టత రావాల్సి ఉంది. 2023 జూలైలో ఏపీ బీజేపీ సారథ్య బాధ్యతలు చేపట్టిన దగ్గుపాటి పురంధేశ్వరిని మార్చబోతున్నట్లు కొందరు చెబుతుండగా ఆమెను కొనసాగించే అవకాశం లేకపోలేదు అని వారు ఉన్నారు. ప్రస్తుత అధ్యక్షురాలి సామాజిక వర్గానికి చెందిన సుజనా చౌదరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది అని, పార్టీకి నిధుల కొరత కూడా ఉండబోదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఏపీ అధ్యక్ష పదవి కోసం అనేక మంది పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుండగా బీజేపీ జాతీయ నాయకులు మాత్రం ఎవరికీ ఎలాంటి హామీ ఇవ్వడం లేదు అని అంటున్నారు.